నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలి అనే స్థాయిలో ఒక రకమైనటువంటి అక్కడ అభ్యర్థి ఎంపిక కానీ ప్రచారం కానీ దానికి సంబంధించి చకచకా జరిగాయి. ప్రధానమైనటువంటి పోటీ 2 పార్టీల మధ్య ఉంది, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, అలాగే బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి, బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. వాస్తవానికి ఇంకా గడువు ఉంది, కానీ 2021లో జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా మన పార్టీ నుంచే గెలవాలి అనే స్థాయిలోనే ఎమ్మెల్యే ఎన్నికల కంటే చాలా రసవత్రంగా అక్కడ పోటీ కానీ ప్రచారం కానీ అన్నీ జరిగాయి. ఒక్కొక్క ఓటరుకి 5,000 నుంచి 10,000 మధ్యలో ఇచ్చారట. దాదాపు 4,63,000 మంది ఓటర్లు ఉన్నారు ఈ 3 జిల్లాల పరిధిలో. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎవరిది పైచేయి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తర్వాతి ప్లేస్లో తీన్మార్ మల్లన్న ఉన్నారు. అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఒక జర్నలిస్ట్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై, ఆయన ఛానల్కి సంబంధించినటువంటి సిబ్బందిపై ఎన్నో రకాలుగా కక్షలు, అలాగే దాడులు, కేసులు, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇటువంటి సందర్భంలో ఈ 3 జిల్లాల పరిధిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనే దాని మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న తప్పకుండా విజయం సాధిస్తారు అనేదైతే ప్రధానంగా వినిపిస్తుంది. అంటే గతంలోనే గెలవాలి, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ పార్టీ కూడా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేయలే, కేవలం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ 2వ స్థానంలో ఉన్నారు. అప్పుడు హేమాహేమీలు పోటీలో ఉన్నారు, కోదండరాం లాంటి వారు కూడా పోటీ చేశారు. అప్పుడు ఈసారి కూడా 50 మందికి పైగా బరిలో ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ఆయా వర్గాల ప్రతినిధులు కానీ 3 పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంది. స్వల్ప మెజారిటీతో తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం రాకేష్ రెడ్డి, ఆయనకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, నిరుద్యోగులకు ఎంతగానో సహకరించారు అనేది కూడా ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో నేనే విజేత అని ఆయన ప్రకటించుకున్నారు ఆల్రెడీ. కానీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు తెలంగాణ ఓటర్లు. ఇలాంటి క్రమంలో ఈసారి కూడా అదే రకమైనటువంటి బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానంతో ప్రజల కోసం, పేదల కోసం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మేము పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్పై అనేక రకాల ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఉప ఎన్నిక గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనే దాని మీద ఒక రకమైనటువంటి భరోసా, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
దాదాపు 72.37% పోలింగ్ జరిగింది. వాస్తవం చెప్పాలంటే గతంలో జరిగినటువంటి ఎన్నిక అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికతో పోలిస్తే 4% తగ్గింది. ఇటువంటి క్రమంలో 3 పార్టీల అభ్యర్థులు కూడా ధీమాతో ఉన్నారు. నేను విజయం సాధిస్తానంటే నేనే గెలుస్తాను అని. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి విశ్వాసంతో తీన్మార్ మల్లన్న విజయం మాత్రం ఖాయం అనే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఉత్కంఠ అయితే వీడిపోతుంది.